హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మరొక జిల్లాతోని మేము ముందడుకు వచ్చేసిన. అయితే చాలామంది కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అక్క అంటున్నారు. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయినా సారీ. సో ఈరోజు మనం మరొక జిల్లాలో ఉన్న వేకెన్సీ లిస్ట్ గురించి అయితే చూస్తున్నాం. సో ఇంకా ఎవరికైనా ఏ ఏ డిస్టిక్ వారీగా పెట్టాలి లిస్ట్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మోస్ట్లీ ఎక్కువ వచ్చిన కమెంట్లు ఉన్న డిస్టిక్ని ఎంపిక చేసుకొని వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీ డిస్టిక్స్ అనేది మెన్షన్ చేయండి. దాని ద్వారా నేను సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా అవుతుంది. ఖచ్చితంగా వీడియో యూజ్ అయిన వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి పాజిటివ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎవరైనా చూసిన వాళ్ళలో మీ డిస్టిక్ కాకపోయి ఉండి మీకు తెలిసిన వాళ్ళకి కనుక ఈ డిస్టిక్ అయి ఉంటే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి. సో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూస్తున్న మరొక జిల్లా ఏమిటి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళి 2024కు సంబంధించిన వేకెన్సీ నోటిఫికేషన్ అనేది మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మొత్తంగా పోస్టులు 110+ పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2024 వాజ్ పబ్లిష్డ్. చూడండి, ఇది మనకు ఉన్న టోటల్ పోస్టులు ఏంటంటే 110 పోస్టులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. మరిన్ని అంటే మనకు దాదాపుగా ఇంకా 23 పోస్టులు అనేది మనకు రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అనేది రావడం జరిగింది. సో వాటితో కలిపి మనకు 130+ పోస్టులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనం మండలాలు చూసినట్టయితే వరుసగా అన్నపరెడ్డిపల్లి, అశ్వాపురం, అల్లపల్లి, ఇల్లందు, కర్కగూడెం, కొత్తగూడెం, గుండాల, చండ్రుగొండ, చర్ల, చుంచుపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, దమ్మపేట, దమ్ముగూడెం, పాల్వంచ, పినపాక, బూర్గంపాడు, భద్రాచలం, మనుగూరు, ములకలపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజత్ నగర్. సో ఈ మండలాలల్లో మనం మండలాల వైజ్గా ఉన్న టీచర్ కానీ, మినీ అంగన్వాడీ పోస్ట్ కానీ, హెల్పర్ పోస్టులు కానీ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నవి అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం అల్లపల్లిలో చూసినట్లయితే ఒక అంగన్వాడీ టీచర్ పోస్టు, అలాగే ఒక అంగన్వాడీ వర్కర్ పోస్టు, మినీ పోస్ట్ అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ అన్నపరెడ్డిపల్లిలో చూసినట్లయితే ఒక టీచర్ పోస్ట్ ఉంది, ఆయా మరియు మినీ ఇక్కడ పోస్టులు లేవు. నెక్స్ట్ అశ్వారావుపేటలో చూసినట్లయితే 2 టీచర్ పోస్టులు, 4 ఆయా వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. మినీ అంగన్వాడీ పోస్ట్ అనేది ఇక్కడ లేదు. అలాగే భద్రాచలంలో చూసినట్టయితే ఒక అంగన్వాడీ టీచర్ పోస్టు, 2 ఆయా పోస్టులు, మినీ పోస్ట్ అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ పాలెంలో చూసినట్టయితే 4 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 2 ఆయా వేకెన్సీలు, అలాగే మినీ అంగన్వాడీకి సంబంధించిన ఎలాంటి వేకెన్సీస్ అనేది లేదు. నెక్స్ట్ చంద్రగొండ చూసినట్టయితే ఒక అంగన్వాడీ టీచర్ పోస్టు, ఒక అంగన్వాడీ ఆయా పోస్టు ఇక్కడ ఉండడం జరిగింది. చుంచుపల్లిలో చూసినట్టయితే ఒక టీచర్ పోస్టు, 3 ఆయా వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇక్కడ మినీ అంగన్వాడీ పోస్ట్ అనేది లేదు. సో ఇక్కడ దమ్మపేట చూసినట్టయితే ఆయా కానీ టీచర్ కానీ ఎలాంటి వేకెన్సీ లేదు. మినీ అంగన్వాడీకి సంబంధించిన ఒక వేకెన్సీ ఉంది. దమ్మగూడెంలో చూసినట్టయితే 2 ఆయా వేకెన్సీస్ ఉండడం జరిగింది. 3 మినీ అంగన్వాడీ పోస్టులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. గుండ్లాలో చూసినట్టయితే 4 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 4 ఆయా పోస్టులు ఉండడం జరిగింది. మినీ పోస్టులు అనేది ఇక్కడ లేవు. నెక్స్ట్ జూర్లపాడులో చూసినట్టయితే 5 టీచర్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఆయాది ఒక వేకెన్సీ ఉండడం జరిగింది. నెక్స్ట్ కర్కగూడెంలో చూసినట్టయితే 4 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 2 ఆయా పోస్టులు ఉండడం జరిగింది. మినీ పోస్టులు అనేది ఇక్కడ లేవు. కొత్తగూడెంలో చూడండి 7 టీచర్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. అలాగే 8 ఆయా వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. 3 మినీ అంగన్వాడీ వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే లక్ష్మీదేవిపల్లిలో చూసినట్లయితే 4 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 1 ఆయా పోస్టులు, మినీ పోస్ట్ అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ మనుగూరులో చూసినట్టయితే 2 టీచర్ పోస్టులు, 4 ఆయా వేకెన్సీస్ ఉండడం జరిగింది. మినీ పోస్టులు ఇక్కడ లేవు. నెక్స్ట్ పాల్వంచలో చూసినట్టయితే 5 టీచర్ పోస్టులు, 5 ఆయా వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ములకలపల్లిలో చూసినట్టయితే 3 టీచర్ పోస్టులు మరియు 3 ఆయా పోస్టులు, ఇక్కడ మినీ అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు అనేటివి లేవు. మొత్తంగా చూసినట్టయితే 49 టీచర్ పోస్టులు, 54 ఆయా పోస్టులు, అలాగే 7 మినీ అంగన్వాడీ పోస్టులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో మనకు క్వాలిఫికేషన్ వచ్చి 12th మెరిట్ కంపల్సరీ. ఏజ్ అనేది మనకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 45 years వరకు మనకు
ఏజ్ ఉంటుంది, అలాగే క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన దగ్గర ఖచ్చితంగా రెసిడెన్స్, ఇన్కమ్, క్యాస్ట్, ఈ సర్టిఫికేట్స్ అనేది మనం ఖచ్చితంగా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంతకుముందు చేసిన డిస్ట్రిక్ట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.